ఇప్పుడరవే. ఇకపైన నో అనే మాట నోటి నుంచి వస్తే నీకు తెలియకుండానే నీ పేరెంట్స్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చేసుకుంటాను. నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. నమ్మను. నీ మాట నేను చస్తే నమ్మను. లేదమ్మా, నిజం. నీ మీదొట్టు. రై సిద్ధాంతి, వాళ్ళ దృష్టిలో ఈ పెళ్లి ఒట్టి డమ్మీ పెళ్లి. కానీ మనకు అదే అసలు సిసలైన పెళ్లి. కాబట్టి వాళ్ళు తూతూ మంత్రంగా చేయాలని చూస్తారు. కానీ మనం మనకు నచ్చిన విధంగా గ్రాండ్గా పెళ్లి జరిపించుకోవాలి. అంటే రిస్క్ వాళ్లకు, రిజల్ట్ మనకు ఉండాలి. అలా ఉండాలంటే ఈ పెళ్లి పద్ధతి ప్రకారం జరగాలి. లేదంటే శైలజ చనిపోదు. నక్షత్ర పెళ్లి చక్రవర్తితో జరగదని నువ్వు తనని నమ్మించేలా మాట్లాడాలి. అన్నయ్య, చెల్లెమ్మా, రామా, రారా, కూర్చో. కూర్చోమ్మా. మీరందరూ నా కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు కదూ? సర్ప్రైజ్ చేయడానికి వస్తున్నాను నువ్వు ఫోన్లో చెప్పినప్పుడే నువ్వేదో స్వీట్నెస్ తో వస్తున్నావని అర్థమైంది. అందుకే అందరం ఆతృతగా ఎదురు చూస్తున్నావమ్మా. అదేదో త్వరగా చెప్పు. నిజంగా ఇది మనకి స్వీటెస్ట్ న్యూస్ అన్నయ్య. ఇన్నాళ్ళు ఆ శైలజ పెళ్లి కొప్పుకుంటుందో లేదో అని తెగ టెన్షన్తో చచ్చిపోయాం కదా. అయితే ఆ టెన్షన్స్ కి తెర దించేసి తను ఈ పెళ్లి కొప్పుకుంటున్నట్టు ఓపెన్ గా చెప్పేసిందన్నయ్య. ఓకే చెప్పేసిందా? గుడ్, వెరీ గుడ్. కంట్రోల్ కంట్రోల్. అంత ఈజీగా ఆ పిల్ల పెళ్లికెలా ఒప్పుకుందమ్మా? ఈజీగా ఎక్కడన్నయ్యా? అది మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. చివరికి డమ్మీ తల్లిదండ్రుల్ని సృష్టించి వాళ్లని చంపేస్తామంటూ బెదిరించటంతో సెంటిమెంట్కి లాక్ అయిపోయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. మొత్తానికి చాలా రిస్క్ చేసావు వదినా. యో సో గ్రేట్ అత్తయ్యా. ఇదిగో నీతో ఇలా అత్తయ్యా అని పిలిపించుకోవడం కోసమే నేను అంత రిస్క్ తీసుకున్నాను అల్లుడు. బాగుంది. అదే మీ అత్తాల్లుల వరుస వినటానికి చాలా బాగుంది. కానీ ఈ ఇంటి అబ్బాయి ఆ ఇంటి అల్లుడు కావాలంటే ముందు శైలజతో చక్రవర్తికి పెళ్లి జరగాలి కదా. జరిపించేద్దాం. అదెంత పని? మీరు పెట్టిన ముహూర్తానికి శైలజ మెళ్ళో చక్రవర్తి సైలెంట్ గా 3 ముళ్ళు వేస్తాడు. పెళ్ళైపోతుంది. అలా చేస్తే మీరన్నట్టు పెళ్ళైతే జరుగుతుంది. కానీ శైలజ చస్తుందన్న నమ్మకం మాత్రం లేదు. అదేంటి? అప్పుడు అలాగే చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా, అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా నేను మీ మేలు కోరే చెప్తున్నాను. ఘడియలు మారే కొద్దీ నవగ్రహాల సంచారం మారుతుంది. దాన్ని బట్టే మనం మసులుకోక తప్పదమ్మా. అయితే ఇప్పుడేం చేయాలంటావు? అబ్బే, పెద్దగా చేయాల్సింది ఏమీ లేదమ్మా. ఈ పెళ్లిని 4 గోడల మధ్య కాకుండా మీ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా, ముఖ్యంగా చెప్పాలంటే సాంప్రదాయ పద్ధతులు పాటిస్తూ పెళ్లి తంతులో ఎలాంటి లోటు రానీకుండా, అంటే పసుపు దంచే దగ్గర నుంచి శైలజ మెళ్ళలో 3 ముళ్ళు పడే వరకు అన్నీ సాంప్రదాయం ప్రకారమే జరగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ సొంత కూతురు పెళ్ళైతే ఎలా జరిపిస్తారో అచ్చు గుద్దినట్లు అలాగే జరిపించాలి. అప్పుడే పెళ్ళయ్యాక శైలజ చావటం, ఆ తర్వాత నక్షత్ర ఈ ఇంటి కోడలవటం అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. ఏంటన్నయ్య ఇది? రేపో మాపో చచ్చే దిక్కుమాలిందాన్ని పెళ్లి అంత ఘనంగా జరిపించడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అమ్మా, ఆ పిల్ల దిక్కు మొక్కు లేందే కావచ్చు, కానీ మీ కూతురు భవిష్యత్తుకి ఇప్పుడు తానే దిక్కని గుర్తుంచుకోవాలి.
ఓకే, ఎంత ఖర్చైనా పర్వాలేదు, పెళ్లి ఘనంగా జరిపిస్తాను. కానీ అంత పబ్లిక్గా పెళ్లి జరిగితే ఆ శైలజకి తెలిసిన వాళ్ళు పెళ్లికొచ్చే వాళ్లలో ఉండుంటే అది ఎంత ప్రమాదం ఆలోచించండి అన్నయ్య. నిజమేనమ్మా, పెళ్లి అలా జరిగితే శైలజ పేరెంట్స్కి తెలిసిపోయే ప్రమాదం ఉంది. కాస్త రిస్క్తో కూడుకున్న వ్యవహారమే. కాకపోతే రిస్క్ని ఫేస్ చేయడం నీకుగానే నాకుగానే కొత్త కాదు కదా చెల్లెమ్మా. ఆ మాటకొస్తే నువ్వేమైనా తక్కువ దానివా? స్టేట్నే షేక్ చేయగల సత్తా ఉన్న టెండర్ జగదీశ్వరవు నువ్వు. ఇంత చిన్న విషయానికే అంత టెర్రర్ అవుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. అసలు నువ్వెవరో తెలుసా? శివంగి. స్టేట్కే శివంగి లాంటి నువ్వు దిక్కు మక్కు లేని ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల విషయంలో భయపట్టవేంటమ్మా? నాకేం అర్థం కావడం లేదు. నేను సీఎం అయితే నా వెనక అండగా ఉండి స్టేట్ చక్రం నువ్వు తిప్పుతావని ఇన్నాళ్ళు ఎంతో హోప్తో ఉన్నానమ్మా. ఆఫ్టర్ ఆల్ ఇలాంటి సమస్యనే పరిష్కరించలేను నువ్వు రేపు స్టేట్ పాలిటిక్స్ నే ఎలా కంట్రోల్ చేయగలవని నాకు డౌట్ వస్తుందమ్మా. సరే, అంత భయపడుతూ ఈ పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదమ్మా. వదిలేయమ్మా. నక్షత్ర నా ఇంటి కోడలవుతున్నది. నేను ఎన్నో కలలు కన్నాను. కానీ మనం ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలిసినట్లు. ఎవరి రాత ఎలా రాశాడో, ఎవరి పెళ్లి ఎవరితో ముడిపెట్టుందో అంతా ఆ పైవాడికి తెలుసమ్మా. సో ఇక మనం ఆరాటపడటాలు అప్సెట్లు అవ్వడాలు అవివేకమే అవుతుంది. వదిలే చెల్లెమ్మా, వదిలే. ఆగండన్నయ్య. చేస్తాను. శైలజ పెళ్లి చక్రవర్తితో ఘనంగా 10 మందిలో పబ్లిక్గా చేస్తా. ఆ పిల్ల మాది అంటూ ఎవరైనా వస్తే వేట కొడవళ్లతో వేటుకొక్కడిని అడ్డంగా నరికి మొండాన్ని మూసీ నదిలో తొక్కేసి తలను తుంగభద్రలో కలిపేసి ఈ పెళ్లి జరిపిస్తా. కూతురి కోసం నేను ఏమైనా చేస్తా, ఎంతకైనా తెగిస్తా. శభాష్ చెల్లెమ్మ, శభాష్. సీమ పౌరుషం అంటే ఇదే. పులి ఎప్పటికైనా పులి అని నిరూపించుకున్నావు. నాకు గర్వంగా ఉంది. థ్యాంక్స్ అన్నయ్య గారు. నేను వెళ్ళి పెళ్లి పనుల్లో ఉంటాను. అలాగేనా? అవును సిద్ధాంతి గారు, అమ్మా, అసలు ఈ మధ్య మా ఇంటికే రావడం మానేశారు. సిద్ధాంతి, అమ్మా, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఏంటి విషయం? నేను నిన్నడుగుతుంటే నువ్వు అన్నయ్య మోహన్ చూస్తావేంటి? ఇటు చూసి నాకు సమాధానం చెప్పు. మరేం లేదమ్మా. సిద్ధాంతి తాగితే మనిషి కాదు. మందు చూస్తే తాగకుండా ఉండలేడు. అసలే హార్ట్ పేషెంట్. తాగి ఎక్కడ హరి అంటాడేమోనని వాళ్ళ ఆవిడ ఒక్కటే ఏడుపు. అది చూడలేక నేనే ఈ ఇళ్లు కదలకండి, మీకేదైనా అవసరమైతే మేమే పిలుస్తాం, ఇంకేమైనా అవసరమైతే నేనే హెల్ప్ చేస్తాను, అంతేకాని హెల్త్ ప్రాబ్లం తెచ్చుకోవద్దని కొంచెం స్ట్రిక్ట్ గా చెప్పాను. ఓ, అసలు విషయం అదన్నమాట.
అయితే మందు తాగడమే కాదు వాసన కూడా చూడకండి సిద్ధాంతి గారు. ఎందుకంటే మన నక్షత్ర చక్రవర్తిల పెళ్లికి మంచి ముహూర్తం పెట్టాల్సింది మీరే కదా. నేను వెళ్ళొస్తానన్నయ్య. మంచిదమ్మా. బాయ్ వదిన. బాయ్ బాయ్ చక్రి. బాయ్ అత్తయ్య. అర్థమైంది. వచ్చిన పని అయిపోయింది కాబట్టి మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకోవాలి, అంతేగా? బాగా అర్థం చేసుకున్నావు సిద్ధాంతి. అయ్యా, ఆ బందికానా నుండి నాకు విముక్తి ఎప్పుడు? శైలజతో నా కొడుక్కి పెళ్ళయ్యి ఆ పిల్ల నా ఇంటి కోడలుగా అడుగు పెట్టేంత వరకు తప్పదు. మీరంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత చేసేదే ఉంది, అలాగే వెళ్ళిపోతాను. అయ్యా, మందు లేకపోతే మరీ మెంటలు ఎక్కిపోతోంది. 4 ఫుల్ బాటిల్స్ నా మొహాన పడేస్తే మందు వాసన కూడా తగలనివ్వొద్దని ఇప్పుడేగా జగదీశ్వరి చెప్పింది. సార్, ఇందాకెక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడికే తీసుకెళ్ళి రూమ్లో పడేసి లాక్ అయింది. అదండి. పదా. శిరీష అనే ఒక డబ్బున్నమ్మాయి నా కొడుకుని ప్రేమించి మాకు తెలియకుండానే వాడితో తన మెళ్ళో తాళి కట్టించుకుంది. ఆ తర్వాత పెళ్ళే జరగలేదని, మరికొన్నాళ్ళు నేను శిరీషను కాదు అంటూ వాడికి సుఖం సంతోషం లేకుండా చేసి వాడి జీవితంతో రకరకాలుగా ఆడుకుంది. తల్లిగా వాడి బాధం చూడలేక మరో అమ్మాయి కార్తీక్ జీవితంలోకి వస్తే తప్ప తను శిరీషను మర్చిపోలేడనిపించి నా మేనకోడలు మహాలక్ష్మితో పెళ్లికి నా కొడుకును ఒప్పించి నిశ్చితార్థం కూడా జరిపించాను. ఇప్పుడు ఆ శిరీష వాళ్ళ పెళ్లి చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. నా కొడుకు మనసు మార్చటానికి బ్లాక్మెయిల్ కూడా దిగింది. దాంతో దాని మాటలు నమ్మి నా కొడుకు మహాలక్ష్మితో పెళ్ళొద్దంటూ అడ్డం తిరిగాడు. కాని నేను చేస్తానని బెదిరించడంతో నా మాట కాదనిలేక మహాలక్ష్మిని చేసుకుంటానంటూ నా మీద ఒట్టేసి మరీ చెప్పాడు. సమస్య తీరిపోయినట్లే కదమ్మా, ఇంకెందుకు కంగారు పడుతున్నారు? ఎందుకంటే ఆ శిరీష సామాన్యురాలు కాదు. నా కొడుకుని చివరి క్షణంలోనైనా తన వైపు తిప్పుకోగల సమర్థురాలు. గతంలో నా కొడుకు నాకు మాటిచ్చి తప్పినట్టే దాని ఒత్తిడికి తట్టుకోలేక ఈ పెళ్లి చేసుకోను అంటూ మళ్లీ అడ్డం తిరిగితే నేను నిజంగా చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు. చనిపోవడం గురించి నేను బాధపడటం లేదు. తన బావతో పెళ్లి ఆగిపోయిన మరుక్షణం మహాలక్ష్మి ప్రాణాలతో ఉండదు. ఆమెతో పాటు మా వదిన, అన్నయ్యలు, చివరకు నా కూతురుతో సహా అందరం శవాలుగా మారిపోవాల్సిన పరిస్థితి. ఇల్లు వల్లకాడు కాకముందే దీనికి ఏదైనా పరిష్కారం చూపిస్తారని మీ దగ్గరకొచ్చాను స్వామి. మీరే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరిగేలా చూడండి. మా అందరి ప్రాణాలు పోకుండా చూడండి. నా కొడుకు శిరీష మాయలో పడకుండా ఉండేలా ఏదైనా ఉపాయం చెప్పండి స్వామి. మీ కొడుకు మీ మేనకోడలివి జాతకాలు తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. ఇది కార్తీక్ జాతకం. ఇది మహాలక్ష్మి జాతకం. వీళ్ల జాతకాలు పరిశీలించిన పిమ్మట నేను ఒక్క విషయం గట్టిగా చెప్పగలను. కార్తీక్ మహాలక్ష్ముల పెళ్లి జరిగి తీరుతుంది. కానీ
పెళ్లికి ముందు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దాన్ని అతిక్రమించగలిగితే తప్ప ఈ పెళ్లి జరగదు. కంగారు పడాల్సిందేమీ లేదమ్మా. రేపు రాబో పండగ సంక్రాంతి. ఇది కీడు పండగ కాబట్టి ఎలాంటి అరిష్టం జరిగినా ఈ 3 రోజుల్లోనే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 రోజులు మీ ఇంట్లోనే మీ పూజా మందిరంలో అఖండ దీపం వెలిగించండి. ఆ దీపం కొండెక్కితే అది చాలా అశుభం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొండెక్కకుండా చూసుకోవాలి. దానికి తోడు విఘ్నాలు తొలగించమని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడి గుడి చుట్టూ ఆయన నామజపం చేస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఈ 3 రోజులు నిష్ఠతో పాటు ఉపవాస దీక్షలు చేస్తే ఇంకా మంచిది. ఈ పెళ్లి జరిగి తీరుతుందంటే ఒక 3 రోజులే కాదు స్వామి, 365 రోజులు నిష్ఠగా పూజ చేస్తాను. ఆహా, సంతోషం తల్లి. నీ సంకల్ప బలమే నీకు విజయాన్ని చేకూరుస్తుంది. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. వెళ్ళిస్తాను స్వామి. మంచిదమ్మా. ఈశ్వరాయ నమః. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే శంకర్. ఏంటి ఇక్కడున్నావు? హైదరాబాద్ బయలుదేరానండి. నిన్ననే కదా వచ్చావు, మళ్ళీ అప్పుడే వెళ్తున్నావా? సంక్రాంతికి అమ్మాయిని అల్లుడిని ఇంటికి తీసుకురమ్మని మా ఆవిడ ఒకటే గొడవ పెడుతుంది. అందుకే వెళుతున్నాను. పెళ్లి కాకుండానే అల్లుడిని ఇంటికి తీసుకొస్తున్నావు అనమాట. మొత్తానికి అదృష్టవంతుడు అయ్యా శంకరు. నేను హైదరాబాద్కే, అదే మన మినిస్టర్ మాణిక్య వరప్రసాద్ గారిని కలిసి పండక్కి మన ఊరు రమ్మని, మన ఊరు వాళ్ళందరినీ ఉత్సాహపరచమని అడుగుదామని వెళ్తున్నాను. అలా అయితే ఇద్దరం కలిసే వెళదాం. సార్, మీకోసం రామచంద్రపురం గ్రామ సర్పంచ్ గారు వచ్చారు సార్. రమ్మని చెప్పు. అలాగే సార్. నమస్కారం మినిస్టర్ గారు. రాభద్రయ్య, కూర్చో. నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. బాగున్నారా? బాగున్నానమ్మా. మీ దయ వల్ల నేనే కాదు, ఊరంతా బాగున్నారు. కానీ అయ్యగారు మినిస్టర్ అయ్యాక మన ఊరు రావడమే మానేశారు. ఎక్కడ కుదురుతుంది భద్రయ్య? అసెంబ్లీ సమావేశాలు, ఆ సమావేశాలు, ఈ సమావేశాలంటూ ఎప్పుడూ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. అవి కూడా లేవంటే ఏకంగా సీఎంతోనే మీటింగ్. వీటితోనే సరిపోతుంది. అయినా ఇవన్నీ ప్రజల కోసమే కదా. నిజమే, కానీ ఊరి ప్రజలకు అది తెలియదు కదండి. మినిస్టర్ అయ్యాక మమ్మల్ని మర్చిపోయాను అంటారు. అంటారేంటి, ఓవైపు అంటున్నారు కూడా. వాళ్ళు అంటున్నారు కదా అని పనులు మానుకొనొచ్చి ఊళ్ళో కూర్చోలేం కదా. నా ఉద్దేశం అది కాదయ్యా. సంవత్సరానికి ఓసారైనా మీరు ఊళ్ళో అడుగు పెడితే మన వాళ్లల్లో ఊపు, ఉత్సాహం వస్తుంది. పైగా త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నియోజకవర్గం మొత్తంలో మనదే పైచేయి కావాలి అంటే మీరు రావాల్సిన అవసరం ఉంది. ఆలోచిద్దాంలే భద్రయ్య. ఇంకేంటి భద్రయ్య విశేషాలు? ఏంటి నాన్న? నమస్తే బాబు. ఎప్పుడు మీ రాజకీయాల గురించి తప్ప నా పెళ్లి గురించి పట్టించుకోరా? లేదురా, అదేరా, దాని గురించే చెప్పబోతున్నాను. మన భద్రయ్యకి చెప్పాలనుకుంటున్నాను. భద్రయ్య, అయ్యా, త్వరలోనే మా వాడికి పెళ్లి కాబట్టి టైం చూసుకొని ఏదో ఒకరోజు మా నూరికి ఫ్యామిలీతో సహా వస్తాను. నియోజకవర్గం మొత్తం పర్యటిస్తా.
మన వాళ్ళందరినీ పెళ్లికి ఇన్వైట్ చేస్తా. దాంతో నేనే వచ్చి స్వయంగా పిలవడంతో నువ్వంటున్నట్టు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటావు? చాలా బావుంటుందయ్యా. మీరలా చేస్తే ఒక్క నియోజకవర్గం ఏంటి, జిల్లా అంతా మీ వెనకాలే ఉంటుంది. ఏంటి నా పెళ్లిని కూడా మీ పాలిటిక్స్ కి ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? లేదు నాన్న, నిన్ను పబ్లిక్ కి పరిచయం చేయాలనుకుంటున్నాను. నీ పెళ్లితోనే నీ పొలిటికల్ కెరీర్ కి పునాది వేయాలనుకుంటున్నాను. అందుకిది గోల్డెన్ ఛాన్స్. ఏమంటావు భద్రయ్య? చాలా మంచి ఆలోచనయ్యా. అయితే నాది చిన్న సలహా. అదేంటంటే, సంక్రాంతి సంబరాలు మన నియోజకవర్గంలో ఘనంగా జరుగుతాయి కదా. కర్నూలులో జరిగే జిల్లా స్థాయి ఆటల పోటీలు మొదట్నుంచి మన గ్రామంలో నిర్వహిస్తున్నాం కదా. వాటిలో గెలిచిన వారికి బహుమతులు మీ చేతుల మీదుగా ఇవ్వడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. కాబట్టి మీరు ఎప్పుడో వచ్చే కన్నా రేపు సంక్రాంతికి మన ఊరొచ్చి ఆ 3 రోజులు గడిపి మీరనుకున్నట్లు అందరితో కలిసి ఆ తర్వాత ఆఖరి రోజు పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందజేసి వచ్చారనుకోండి, ఉన్న ఊరిని అలాగే సొంత మనుషుల్ని మర్చిపోలేదన్న భావన ప్రజలకు వస్తుంది. నీ ఆలోచన బావుంది భద్రయ్య. సమయానికొచ్చి మంచి సలహా ఇచ్చావు. వస్తానయ్యా. ఉంటాను బాబు. అమ్మా ఉంటాను. అలాగే. విలేజ్ కి నేను రాను డాడీ. అంతా విని కూడా అట్లా మాట్లాడతావేందిరా? నువ్వైనా చెప్పవే. అలా అనుకు నాన్నా. మీ డాడీ ఆలోచించేది కూడా నీ ఫ్యూచర్ గురించే కదా. నువ్వు ఆనందంగా ఉంటే చూడాలనుందిరా. అమ్మా, ఊరికి వెళ్లి సంక్రాంతి సంబరాలు చేసుకోవటంలో నాకు ఆనందం లేదు. నా ఆనందం అంతా శైలజని చూస్తూ గడిపేయటంలోనే ఉంది. శైలజ శైలజ శైలజ, ఈ శైలజ గొడవేందిరా? నువ్వు అనుకున్నట్టే ఆ పిల్లతోనే నీ పెళ్లి జరిపిద్దామనుకుంటున్నాను కదా. అయినా ప్రతిదానికి శైలజ శైలజ అని చంపుకు తింటున్నావేంది?